ఓం నమ శివాయ. ఈరోజు నేను అద్భుతమైన వశీకరణ విద్య ఇస్తున్నాను. చూడండి, వశీకరణ విద్యలో నేను చాలాసార్లు లైవ్లో కూడా చెప్పాను. ఒక విద్య ప్రమాదకరం, ఒక వ్యక్తిని చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఆ విద్య ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయి మీద చేసిన, అబ్బాయి అమ్మాయి మీద చేసిన, వాళ్ళు చాలా రోజుల వరకు మినిమం 8 సంవత్సరాల వరకు ఆ అబ్బాయి వెనకాల తిరుగుతూ ఉంటారు, లేదా ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటారు. అది నరసింహస్వామి, ఆంజనేయ స్వామి మోహిని విద్య. ఆ విద్యను చాలామంది అడుగుతూ ఉన్నారు. చూడండి, నేను ఆ విద్యను ఇవ్వాలనుకుంటే నేను ఎప్పుడో ఇచ్చేవాడిని. నేను ఆ విద్య ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనని మార్చేటటువంటి విద్య నేను ఎప్పుడైతే సరే చెడు పరంగా మాత్రం ఇవ్వను. ఖచ్చితంగా వశీకరణ అంటేనే నాకు తెలుసు. నేను ఈ తరహాలో ఉన్న వాళ్ళకి ముందే చెప్తా ఉన్నా, నేను ఆ విద్య ఎవరికి ఇవ్వను. ఒకవేళ మీకు నిజంగా ప్రాబ్లం ఉంది చేయండి అంటే, నేను చాలా ఒక 2-3 కూడా నరసింహస్వామి దీక్ష మంత్రానికి వెళ్ళి మోహిని మంత్రం ఇచ్చాను. ఇంకొంతమందికి ముస్లిం విద్య చేసుకునే వాళ్ళకి ముస్లిం విద్య ఇచ్చానే తప్ప నేను ఈ విద్య మాత్రం ఇవ్వలేదు. ఈ విద్య కోసం చాలామంది మన లైవ్లో ఫాలో అవుతున్న వాళ్ళు అమ్మాయిల ప్రొఫైల్ పెట్టుకొని నాకు పలానా అన్యాయం జరిగింది నాకు, అందుకని సపరేట్ బేసిక్గా నాకు అదే నరసింహస్వామి విద్య, అదే నరసింహస్వామి ఆంజనేయ స్వామి మోహిని విద్య కావాలని నాకు మెసేజ్ చేస్తున్నారు. సరే మీరు వీడియో కాల్ చేయండి అంటే వీడియో కాల్ చేయరు. ఎందుకు చేయరు అంటే అర్థం చేసుకున్నాను. అది మగపిల్లలు అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని చేయొద్దు. నాకు ఎందుకో వాళ్ళ ప్రొఫైల్ చూడగానే డౌట్ వచ్చి నేను ఇట్లా మామూలుగా ఇప్పుడు వాట్సాప్లో కొత్త లేటెస్ట్ ఫీచర్ వచ్చింది కదా, ఇలా కింద ఒత్తి పడితే మొత్తం బ్లూ వస్తుంది. దాన్ని ఇట్లా ప్రొఫైల్ మీద మొత్తంగానే స్కాన్ చేసేసి మొత్తం చూసి ఈ వీళ్ళు పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో యూట్యూబ్లో కామెంట్ పెట్టిన పెద్ద డైలాగులతో కామెంట్ పెట్టిన వాళ్ళ ఫోటో సేమ్ ఉంది. ఇది ఫేస్బుక్లో అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఇది ఫేస్బుక్లో వేరే వాళ్ళు యూజ్ చేస్తున్న ఐడీలు అని చెప్పేసి ఫేక్ ఐడి అని చాలా ఫోటోలు ఉన్నాయి. గూగుల్లో ఉంది ఫోటో, ఫేస్బుక్లో ఉంది. ఈ తరహాలో మోసాలు చేయకండి ప్లీజ్. మీరు నిజంగా మగపిల్లలు అయి ఉండి, లేదు బాస్ మాకు ఖచ్చితంగా పలాంది కావాలి ఓకే, నేను కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, మీకు ఇవ్వచ్చేమో, అంతేగాని మీరు ఆ విద్య కోసము అనవసరమైన అబద్ధాలు ఆడుతూ అనవసరమైన కామెంట్లు పెడుతూ ఇలాంటివి వద్దు. మీరు ఇలాంటి స్టోరీస్ నాకేం చెప్పొద్దు. మీకు విద్య కావాలంటే ఓపెన్ అడిగే ఇప్పుడు కొంతమంది అడుగుతాను, డైరెక్ట్ అడుగుతారు. ఒక అబ్బాయి ఇక్కడ నాకు దగ్గరలో ఉంటాడు, లేదన్నా నాకు కావాలి, ఓకే కొన్ని సందర్భంలో ఇచ్చేస్తాను తప్ప మీరు ఆ విద్య కోసం అనేక రకాల టైప్ ఆఫ్ కథలు చెప్పి ప్లీజ్ మీరు అలా చేయొద్దు. ఓకే, ఈ టాపిక్ ఇంతతో వదిలేద్దాం. చూడండి, ఈ విద్య అనేది, ఈ వశీకరణ విద్య అనేది ఎలా పనిచేస్తుందంటే, విడిపోయిన భర్త భార్యను రప్పించుకోవచ్చు, భార్య భర్తను రప్పించుకోవచ్చు. ఈ యొక్క విద్య చాలా అద్భుతమైన విద్య, చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క విద్యని ఎలా ప్రయోగం చేయాలో చెప్తాను వినండి. మళ్ళీ ఈ వీడియో మొత్తం చూడకుండా మళ్ళీ విధానం చెప్పానని ఎవరు అనొద్దు. నేను 1-2 సార్లు చెప్తా ఉన్నా, దీంట్లో పిన్ టు పిన్ చెప్తాను. ఈ విద్యకు సంబంధించింది ఎప్పుడు టాపిక్ ఏది ఇవ్వద్దు, ఎందుకంటే దీంట్లో నేను ప్రయోగ పద్ధతి కూడా చెప్తా ఉన్నా. మీరు చిన్న క్యాండిల్స్ తెచ్చుకోవాలి. అంటే 3 ఇంచులు 4 ఇంచుల క్యాండిల్స్, చిన్నగా క్యాండిల్స్ ఉంటాయి సన్నగా. మన బర్త్డే కేక్ పైన ఒకప్పుడు చాలా పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు. ఆ తరహాలో ఉన్న క్యాండిల్స్ తెచ్చుకోవాలి. లేదు ఆ తరహాలో క్యాండిల్స్ లేవు, మా తాన పెద్ద క్యాండిల్స్ ఉన్నాయంటే మీరు అవే క్యాండిల్స్ చేస్తే మీ దగ్గర ఎంత పెద్ద క్యాండిల్ ఉంటే మీ యొక్క టైం అంత వృధా అవుతుంది. ఆ క్యాండిల్ అయిపోయేంత వరకు మీరు ధ్యానం చేస్తూనే ఉండాలన్నమాట. సో చిన్న క్యాండిల్స్ తెచ్చుకోండి. చిన్న క్యాండిల్స్ని ఒక క్యాండిల్ తీసుకోండి, ఫస్ట్ మీ చేతిలో పట్టుకోండి. చిన్నది పట్టుకున్న తర్వాత నేను ఇచ్చే మంత్రాన్ని 350 సార్లు, అంటే ఈ మంత్రంలో ఫస్ట్ బ్రాకెట్లో తండ్రి పేరు దశరథ్, బేట రాములు. ఈ స్టైల్లో మీరు 350 సార్లు చేయాలి. అంటే మీరు ఒకవేళ ఇక్కడ అమ్మాయిది అయి ఉంటే తండ్రి పేరు బేటి, అమ్మాయి పేరు ఇలా. ఈ యొక్క మంత్రంలో మీరు ఇలా, భార్య అయితే భర్త పేరు, వాళ్ళ మామగారి పేరు ఫస్ట్ పెట్టి బేట అని చెప్పేసి వాళ్ళ భర్త పేరు పెట్టి మంత్రం చదువుకోవాలి. భార్య అయితే ఆపోజిట్ సేమ్ ఇలానే చేసుకోవాలి. వాళ్ళ నాన్న పేరు బేటి, ఆ అమ్మాయి పేరు పెట్టుకొని మీరు ఇలా చేసుకోవాలి. వరుసగా 7 రోజులు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రయోగాన్ని మీరు కంఠస్థం చేసుకోవాలి. మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ కంఠస్థం చేసుకొని, కంఠస్థం వస్తేనే ప్రయోగం నైట్ ఉదయం మొత్తం కంఠస్థం చేయాలి. నైట్ మొత్తం ప్రయోగం. నైట్ మొత్తం అంటే మన లేదు, 9 తర్వాత మీరు మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఏదన్నా క్లాత్ పరుచుకొని రుద్రాక్ష మాల అయినా పర్లేదు, స్ఫటిక మాల అయినా పర్లేదు, ఏ దిశ అయినా పర్లేదు, ఉత్తరమైనా పర్లేదు, తూర్పు అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. 350 సార్లు ఈ యొక్క ఒకసారి మంత్రం చదవండి, ఒకసారి క్యాండిల్ పైన ఊదండి. ఈ విధంగా 350 సార్లు చేసిన తర్వాత
క్యాండిల్ను కింద పెట్టి దాన్ని ముట్టించి వాళ్ళని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని వాళ్ళు మీతోని ప్రేమగా గడిచిన క్షణాలు కావచ్చు, లేకపోతే అతని ఫేస్ని మీరు బాగా తలుచుకుంటూ ఉండండి. అతను మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు అన్నట్లుగా అతని ఫేస్ను బాగా తలుచుకోండి. లేదు మాకు అంత గుర్తుకు రావట్లేదు అతని ఫేస్ అంటే, కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఫోటో క్యాండిల్ పక్కన పెట్టేసేసి ఆ ఫోటోను చూస్తూనే ఉండాలి. అంటే అలా చూస్తూ ఉండాలంటే కళ్ళు ఆర్పకుండా చూడటం కాదు, మీరు చూస్తూ ఉంటే ఆ క్యాండిల్ అయిపోయేంత వరకు చూస్తూ ఉండాలి. అందుకోసమని మీరు చిన్న క్యాండిల్స్ అయితే మీకు తొందరగా ప్రయోగం అవుతుంది. వరుసగా 7 రోజులు చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ప్రయోగం చేయండి, మీకు 100% మీకు వర్క్ అవుతుంది. అంతేగాని ఈ ప్రయోగం మేము ఒక మంచి సాధకులము, ఈ ప్రయోగాన్ని మా దగ్గరికి ఎవరో వేరే వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళ కోసం చేస్తామంటే ఇది కాదు, ఆ ప్రయోగం కాదు. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఈ వీడియో ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.